కి విచ్చేసిన అందరికి హార్దిక స్వాగతం. అండ్ ఇవాళ ఏంటంటే మామూలుగా మనము సైన్స్ ప్రకారం అని మాట్లాడుకున్నాం, కానీ ఎమోషనల్ పాయింట్ అనేది మన ఫ్యామిలీస్ లో చాలా చూస్తూ ఉంటాము. అంటే ఏంటంటే ఇప్పుడు పిల్లలు పుట్టట్లేదు అనేది ఒక ఒక స్టిగ్మా. అంటే అందరూ పెళ్ళవంగానే వెంటనే ఇంకా 1 ఇయర్ వరకు అట్లీస్ట్ వెయిట్ చేస్తారు. తర్వాత ఏంటి పిల్లలు లేరా, పిల్లలు ఎక్కడ చూసినా అదే ఆ క్వశ్చన్స్ తట్టుకోవడం కొంచెం కష్టం. అది అలాంటి ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక రకమైన ప్రాబ్లం ఉందా లేదా, ఈ టెన్షన్ లో స్ట్రెస్ లో ఎవరైనా జడ్జ్ చేస్తారేమో అని వాళ్ళల్లో వాళ్ళే ఆ ప్రాబ్లం లోపలే పెట్టుకుంటారు, బయటికి కూడా చెప్పరు. సో నేను అనేది ఏంటంటే అందరూ ఒక కాన్వర్సేషన్ స్టార్ట్ చేయాలి. అంటే ఎస్పెషల్లీ ఏంటంటే ఇది పిల్లలు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కాదు, మనకు కూడా అన్ని తెలియాలి. ఎందుకంటే మనకు తెలిస్తే మనం ఇంకొకరికి హెల్ప్ చేయొచ్చు. సో మనకి బాగానే అయిపోయింది కాబట్టి తెలుసుకోవాల్సిన అవసరం లేదు అనుకోకుండా అందరూ తెలుసుకోవాలి. ఏంటంటే ఒక డయాబెటీస్, బ్లడ్ బీపీ అంటాం కదా, బీపీ, షుగర్, ఇవన్నీ ఎంత కామన్ మెడికల్ ప్రాబ్లమ్స్, ఇది కూడా అంతే కామన్. సో వెళ్ళి ఎక్స్పర్ట్ అడ్వైస్ వెంటనే తీసుకుంటే కొన్ని ఇయర్స్ సేవ్ అవుతాయి. కొంతమంది అవుతాయి ఇయర్స్ వరకు వెళ్ళరు, బికాస్ నాకేం లేదు అని అనుకుంటారు. లేకపోవచ్చు, ఉందో లేదో చెక్ చేసుకుంటే మంచిది. మనం చిన్న దగ్గు జలుబు వస్తేనే, మనము ఫీవర్ వస్తేనే, హెడేక్ వస్తేనే కొంచెం ఒకలాంటి గూగుల్ చేసేసి అన్ని చదివేసేసేసి నాకు ఇంకేదో అయిపోయింది, క్యాన్సర్ కూడా వచ్చేసింది అనుకుని డాక్టర్కి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటిది ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు వెళ్ళడం లేదు. సో మనం చెప్పాలి, ఇట్ ఇస్ ఓకే, వెళ్ళండి, తొందరగా అడ్వైస్ తీసుకొని, ఏమీ లేకపోతే మంచిదే. కాబట్టి అది ఫస్ట్. అండ్ మనం ఇప్పుడు మేడం చెప్పినట్టు 95% విమెనే వస్తున్నారు. అలా కాకుండా మనము ఒక కిడ్ కావాలి అనుకుంటే, ఒక కిడ్ అంటే కపుల్స్ కదా, పేరెంట్స్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ మదర్, పేరెంట్స్ అంటే మదర్ అండ్ ఫాదర్. సో అలాగే మదర్ అండ్ ఫాదర్ అవ్వబోతున్న కపుల్స్ ఎప్పుడు కలిసి వెళ్ళి చెక్ చేసుకుని ఎవరి దగ్గర ప్రాబ్లం ఉందో లేదో ఒకసారి చూసుకుంటే తప్పేం లేదు. ఆ అవేర్నెస్ రావాలి, ఆ స్టిగ్మా లేకుండా ఒక ఎంపవర్మెంట్ రావాలి కపుల్స్ లో. సో అది ఒకటి ఇష్యూ అవుతే. ఇలాగా మళ్ళీ ఇప్పుడు మనం చూస్తున్నాము అబార్షన్స్ కూడా ఎక్కువగా విమెన్ వల్ల అని కాదు, విమెన్ వల్ల కాదు, జెనెటిక్ ప్రాబ్లం వల్ల అని చెప్తున్నారు. సో ఆ జెనెటిక్ ప్రాబ్లం కుడ్ బి ఆల్సో ఫ్రమ్ ద ఫాదర్. కాబట్టి సో మదర్ ఒకటే రెస్పాన్సిబుల్ చేయకుండా ఉండడం కూడా మన రెస్పాన్సిబిలిటీ. సో అంతేకాకుండా ఇప్పుడే ఒక మెషిన్ మీరు చూసారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫర్టిలిటీ ఇష్యూస్ మెన్లో తొందరగా డిటెక్ట్ చేసే ఒక పరికరం. అది చాలా చాలా అడ్వాన్స్డ్ అండ్ యాక్యురేట్ అని చెప్తున్నారు. సో 6 minutes లో తెలిసిపోతుంది ఎవరికి ప్రాబ్లం ఉందని. సో వెంటనే వచ్చి చెక్ చేసుకుని మనకి ఆ ప్రాబ్లం ఉందో లేదో తెలుసుకుంటే వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు, వెంటనే టైం సేవ్ చేయొచ్చు. అండ్ మంచి కిడ్స్ ఇప్పుడు చూసారు చాలా మందికి మంచి కిడ్స్ ఎంతెంత 30,000 అంటే అసలు ఐ డోంట్ నో వాట్ ఐ హ్యావ్ టు సే. 30,000 పైగా కిడ్స్ ఈ 49 స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పుట్టారు. సో ఇంకా ఈ ప్రాసెస్ ఇంకా ముందుకెళ్ళాలి. అండ్ ఏంటంటే ఇక్కడ ఇద్దరు కలిసి రావాలని స్ట్రెస్ చేస్తున్నాను నేను, ఆ పాయింట్ స్ట్రెస్ చేస్తున్నాను. అండ్ 20,000 ఫ్యామిలీస్కి పైన హెల్ప్ చేశారు అని వింటున్నాను. అండ్ దెన్ అంతేకాకుండా ఇప్పుడు దీని ద్వారా ఇంకా చాలా మందికి హెల్ప్ చేయబోతున్నారు. సో మనం అందరము ఈ వర్డ్ని స్ప్రెడ్ చేసి ఒక్కొక్కరికి, అంటే ఇప్పుడు మేము చెప్పేదానికంటే మీరు చెప్పేది ఎక్కువగా ఫాస్ట్గా వెళ్తుంది. సో రిక్వెస్ట్ మీడియా మెంబర్స్ అందరికీ
ప్లీజ్ ఈ వర్డ్ని అందరికీ స్ప్రెడ్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.